విషయం ఏంటంటే ఈ మధ్య మీరు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వంగవీటి రంగయ్య గురించి మాట్లాడారు. ఏమనంటే మీ అందరూ కాపులందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరందరూ ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయారు అని చెప్పేసాను రంగయ్య గారి గురించి మాటల్లో. నిజం కదా ఆయన చెప్పింది, మీరు కాపు కులమే కదా. ఇప్పుడేమో అందరూ వచ్చేసి ఆయన అంటున్నారు అనవసరం కదా పవన్ కళ్యాణ్ గారిని, మీద రంగయ్య గారిలా ఊహించుకున్నాం, నువ్వు మాకు ఈ పని చేయట్లేదు అంటున్నారు అనవసరంగా ఆయనేమో ఇట్లా అంటున్నాడు. అసలు రంగయ్య గారితో మీకు ఉన్న సాన్నిహిత సంబంధాలండి. మీ వయసు ఎంత అసలు? ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా? నా వయసు 1968లో నేను పుట్టానండి, 5వ నెలలో. అంటే రంగయ్య గారితో మీకు పరిచయాలు ఉన్నాయా? 15వ తారీఖు రంగయ్య గారితో పరిచయాలు ఉన్నాయా? నాకు ఆయన చూశానండి, ఆయన చూసా, కానీ ఆయనతో వెళ్ళి పరిచయం చేసుకుని అన్నా అని చెప్పేసి అనే పరిస్థితి మాకు కాదు. అప్పుడు లోపలికి వెళ్ళటానికి కూడా ఆయన ఎవరన్నా పేదవాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు సాయం చేయటం కోసం ఆయన పోరాటాలు ఉండే, కానీ మేము పరిచయం చేసుకుని అన్న మాది రేపల్లి అని చెప్పుకునే పరిస్థితి కదా. మా ప్రాంతంలో ఒక్కరికి మాత్రం బాగా పరిచయాలు. నాయశెట్టి మధు అని ఉండేవాడు, దగ్గర సంబంధాలు, అతనికే దగ్గర సంబంధాలు ఎక్కువ. ఈ రాంబాబు గారి కంటే, బసబున్న గారి కంటే, అందరికంటే కూడా నాగశెట్టి మధుకి అయితే మాత్రం అతనికి అడ్వకేటు. అతను కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆర్గనైజేషన్ పనిచేశాడు, రంగయ్య గారి ఆర్గనైజేషన్, విఏ ఆర్గనైజేషన్ కూడా ఆయన పెడతాం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ పనిచేశాడు. ఒక్క రేపటి నుంచి నాగశెట్టి మధు గారికి ఒక్కరికే పరిచయం, కానీ మాకు ఎవరికి కూడా పరిచయం లేదు. కానీ ఆయన గురించి వినేవాళ్ళం. అంటే ఎందుకు ఆయన రౌడీ అను ఇవన్నీ చిత్రీకరించి రకరకాలైన వాతావరణం తీసుకొస్తున్నారు. ఒక కాపు కులంలో పుట్టి ఎదుటి వాడు 10 మందికి సాయం చేసే వ్యక్తి కాపు కులంలో పుట్టాడు, అది వంగవీటి మోహన్ రంగ గారు అని మాత్రం నేను. ఇప్పుడు అసలు క్వశ్చన్ వద్ద ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన బాధపడుతూ ఆయన దారుణంగా చంపేసినప్పుడు మీ గురించి, మీలాంటి వయసు గురించి, అంటే ఇప్పుడు సుమారు 56 ఏళ్ళు 57 వస్తున్నాయి మీకు, మీరందరూ ఏం చేశారయ్యా ఆ రోజు? ఎందుకు కాపాడలేదు? నేను కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకు కాపాడలేదు ఆయన్ని? దానికి టైం ఇవ్వాలి మీరు, కొద్దిగా మాట్లాడుతా దాని మీద, కొద్దిగా టైం ఉండదు. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, రంగయ్య గారు హత్య జరిగింది 1988 డిసెంబరు 25 తెల్లవారుజామున, 26వ తారీఖు లెక్క, 26 లెక్క వస్తుంది. ఇప్పుడు జరిగి ఎన్ని సంవత్సరాలు దగ్గర? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల క్రితం రంగయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో అయితే ఉన్నారో అప్పుడు సెక్యూరిటీ మీరు ఎందుకు ఇవ్వలేదనే పదం పవన్ కళ్యాణ్ గారు మరి తెలిసి మాట్లాడతాను తెలియక మాట్లాడుతున్నా నాకైతే తెలీదు. మెగా ఫ్యామిలీ అంటే ఒక గొప్ప పేరున్న కుటుంబం. కుటుంబాన్ని ఇంకో రకంగా చూస్తాం మేము, రాజకీయంగా అయితే మేము చూడం. ఇంకో రకంగా అయితే మాత్రం ఆ కుటుంబాన్ని, రంగయ్య గారి తర్వాత ఆ కుటుంబాన్ని అయితే ప్రేమిస్తాం. ఏ రకంగా? ఇంకో రకం అంటే సినీ పరిశ్రమకి. ఎందుకంటే ఒకే వర్గం సినీ పరిశ్రమను శాసించే టైంలో చిరంజీవి గారు సాప్మేపురం, చెన్నైలో, మద్రాసులో ఆయన కష్టంతో పైకి ఎదిగి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మా ప్రాంతంలో గొడవలు అయ్యాయి. ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్స్ గొడవలు జరిగాయి. అలాంటి వ్యక్తులతో పోటీ పడి మెగా ఫ్యామిలీ అనే ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఆయన అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఏదన్నా ఉందంటే మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కూడా రంగయ్య గారి తర్వాతే. రంగయ్య గారితో సమానం అయితే ఆ ఫ్యామిలీ కూడా కాదు, అసలు ఆ ఫ్యామిలీ కాదు. ఈ భారతదేశంలో రంగయ్య గారితో సమానమైన వ్యక్తి అనేది మేము ఒప్పుకోం. అదే ఎందుకు కాపాడలేదు, కాపాడుకోలేదు కదా. టైం కావాలనేది అదే, దాని మీద టైం. నేను వంగవీటి మోహన్ రంగ గారికి రాష్ట్రంలో 10 లక్షల మంది ఉండ ఒక చిన్న మీటింగ్ ఆయన రాకుండా పిలిపితే 10 లక్షల మంది వచ్చారు. నాకు ప్రాణాన్ని ఉందని చెప్పేసి ఆయన అర్జీ పెట్టుకున్నారు ఇక్కడ పోలీస్ కమిషనరేట్ లో. అప్పుడు ఉంది ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆయన కాపాడాల్సింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఆ రోజున? అధికార పార్టీ. ఇప్పుడు మేము వెళ్ళి కాపాడేది ఏముంటది అసలు? ఇప్పుడు రంగయ్య గారు లాంటి వాడిని అతి దారుణంగా హత్య జరిగింది, ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడతాం. అసలు దాన్ని రంగయ్య గారు లాంటి 10 లక్షల మంది జనాభా ఉండ రంగయ్య గారిని హత్య చేసినప్పుడు మమ్మల్ని తీసి బయట పారేస్తారు. ఎందుకంటే ముదిరాడు పద్మనాభం గారి మీద ఆ రోజున తుని దీక్షలో ఆయన కుటుంబం రోడ్డు మీద దీక్ష కూర్చుని నాకు అన్యాయం జరిగిందని దీక్ష కూర్చుని కేసులు పెట్టారని చిరంజీవి గారు లాంటి వాడు వెళ్తేనే రాజమండ్రిలో
ఇదే ప్రభుత్వం ఉమ్, కూటమిలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్, అడ్డుపడిన సందర్భం ఆ రోజు నెంబర్ 1 ఛానల్ కూడా యాక్టివ్ రోల్ పోషించింది. ఉమ్, నెంబర్ 1 ఛానల్ మీద కూడా కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, అది నాకు ఐడియా ఉంది. ఎందుకంటే తుని కార్యక్రమాల్లో నేను కూడా కీలకంగానే ఉమ్. పాల్గొనడం జరిగింది.